ఇక భాషణలు 643. ఆంధ్రులు ఒక ఆయన పెద్దవారు, బాగా చదువుకున్నవారే. ఆయన అడిగారు, కర్మ జ్ఞాన మార్గాలు వేరా, పరస్పరము స్వతంత్రములేనా? కర్మ మార్గము ప్రారంభం మాత్రమేనా? దానిని పూర్ణంగా అభ్యసించి ఆ తర్వాత లక్ష్య ప్రాప్తి కోసం జ్ఞాన మార్గాన్ని అవలంబించాలా? ఆయన అడుగుతున్నది ఏమిటేనంటమ్మా, కర్మ జ్ఞానము అంటున్నారు కదా, రెండు వేరా అండి? కర్మ వేరు, కర్మ మార్గం వేరు, జ్ఞాన మార్గం వేరు, రెండా? లేకపోతే పరస్పరము వేటికవే స్వతంత్రంగా ఉండగలవా? కర్మ మార్గం పూర్తిగా వేరు, జ్ఞాన మార్గం పూర్తిగా వేరు, డివైడ్ చేసి చూడొచ్చా? అలాగే కర్మ మార్గం ప్రారంభంలో మాత్రమేనా? దాన్ని బాగా అభ్యసించిన తర్వాత లక్ష్యం పొందడానికి కర్మ మార్గంను వదిలేసి జ్ఞాన మార్గాన్ని అవలంబించుకోవాలా? కర్మ మార్గము కర్మాచరణను ప్రోత్సహిస్తూనే కర్మయందు అనాసక్తిని కూడా చెప్తోంది కదా. కర్మ మార్గం కర్మను చెయ్యమంటూనే కర్మను చెయ్యి, వాటి మీద ఆసక్తి ఫలితం మీద ఆసక్తి పెట్టుకోకు అని చెప్తోంది కదా. జ్ఞానమేమో త్యాగాన్ని విధిస్తుంది. త్యాగం అంటే సరైన అర్థమేమిటి భగవాన్? మార్గం ఏదైనా కానివ్వండి, అన్ని మతాలు మదమోహ లోభాలను జయించాలి అనే కదా. కాబట్టి కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలను జయించాలనే కదా అన్ని మతాలు చెప్తున్నాయి. అరిషడ్ వర్గాలకు దూరం కావడం త్యాగానికి సూచింపబడిందా? అరిషడ్ వర్గాలకు దూరంగా ఉండడమే త్యాగమా? లేదా త్యాగం జీవితంలో కర్మ నివృత్తినే చెప్తుందా? అరిషడ్ వర్గాలను వదిలేయడం అనేటువంటి త్యాగం జీవితంలో కర్మలన్నీ నివృత్తిని చేసుకోగలుగుతాయని చెప్తోందా? ఈ ప్రశ్నలు నాకు క్లిష్టంగా ఉన్నాయి. ఈ ప్రశ్నలు అస్తమానం కలుగుతున్నాయి, సరైన సమాధానాలు దొరకడం లేదు. ఈ సంశయాలను తొలగించమని భగవాన్ని వేడుకుంటున్నాను అన్నాడు ఆయన. అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ, అంతా నువ్వే చెప్పేశావు, నీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది కదా. కామాదుల నుండి విముక్తి తప్పరాని విషయం నియమము. కామక్రోధ లోభ మోహ మతమాశ్చర్యాల నుంచి విముక్తి తప్పని నియమం, వాటిని వదిలి తీరాల్సిందే నియమం. అది ఒక్కటి చేస్తే అన్ని చేసినట్లే, అది ఒక్కటి ఫలిస్తే అన్ని ఫలించినట్లే. అంతే, అన్ని ఒక్కటి చేస్తే మిగతా నువ్వు అడిగినవన్నీ దానిలో వచ్చేస్తాయి అన్నారు భగవాన్. అప్పుడు శంకర్లు జ్ఞాన మార్గాన్నే పొగిడి ప్రాతిపదికగా త్యాగాన్ని ప్రశంసించారు. శ్రీ శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గాన్ని పొగిడారు భగవాన్. పొగుడుతూనే దానికి ప్రాతిపదికగా త్యాగాన్ని కూడా ప్రశంసించారు. కానీ గీతలో స్పష్టంగా రెండు విధానాలను, కర్మజ్ఞానాలను చెప్పారు. లోకేస్మిన్ ద్వివిధ నిష్ఠ అంటూను, లోకంలో రెండు రకాల నిష్టలున్నాయి అని గీతలో చెప్తారు. ఏమిటిది అని అడిగాడు. అడిగితే మహర్షులు అన్నారు, ఆచార్యుల వారు గీతాభాష్యంలో ఆ వాక్యాలన్నీ చెప్పారు, వ్యాఖ్యానం చేశారు. గీతాభాష్యంలో శంకరాచార్యుల వారు ఇదిగో ఆ వాక్యాన్ని చక్కగా వ్యాఖ్యానించారు. లోకేస్మిన్ ద్వివిధ నిష్ఠ అన్నటువంటి వాక్యాన్ని వ్యాఖ్యానించారు అన్నారు. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, గీత కర్మ మార్గాన్ని నొక్కి చెబుతున్నట్లుంది భగవాన్ నాకు. అర్జునుడిని యుద్ధానికి ప్రోత్సహించడానికి కృష్ణుడు కూడా తానే ఎన్ని మార్లో పరాక్రమించి మార్గం చూపించలేదు. మరి యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారంటే కర్మ మార్గానికి నొక్కి చెప్పినట్లే కదా అన్నాడు ఆయన. అప్పుడు మహర్షి గీత ప్రారంభమే
నువ్వు దేహానివి కావు అని చెప్పేశాడా లేదా 2వ అధ్యాయంలో? చెప్పాడు. అందువల్ల నువ్వు కర్తవి కావయ్యా అని భక్త బిగినింగ్ లోనే చెప్పేశాడు కదా. అవును, అయితే దాని ఉద్దేశం ఏమిటి భగవాన్ అన్నాడు భక్తుడు. అప్పుడు మహర్షి అన్నారు, తాను కర్తను అనే భావన లేకుండా కర్మలు చెయ్యి అని. కర్మ మారడానికి వీలు లేదు, చేసి తీరాల్సిందే అని చెప్తే కృష్ణుడు కర్మ మార్గాన్ని ప్రోత్సహించాడు అనుకుంటున్నారు అందరూ. కానీ ఆయన చెప్పాడు, నేను కర్తను అనే భావన లేకుండా కర్మలు చేసి తీరాలి అని. ఇప్పుడు కర్మ మార్గాన్ని ప్రోత్సహిస్తున్నట్ట, ఆయన జ్ఞాన మార్గాన్ని ప్రోత్సహిస్తున్నట్ల. అహంకారం లేకపోయినా కర్మాచరణ చక్కగా సాగుతుంది. నేను చేస్తున్న భావన లేకపోయినా కర్మాచరణ చక్కగా చేయగలం. మానవుడికి వ్యక్తీకరణం ఏదో ప్రయోజనం కోసం జరిగింది. మానవుడికి ఈ వ్యక్తి భావన ఏదో ఒక ప్రయోజనం కోసమే జరిగింది, ఊరికే జరగలేదు. వీడి చేత వీడు ఈ పనులు ఎందుకు చేస్తున్నాడో అది ఏదో ఒక ప్రయోజనాని కోసమే జరిగింది. తాను కర్త అనుకున్నా మానినా ఆ ప్రయోజనం సిద్ధిస్తుంది. నేను చేస్తున్నా, అసలు నువ్వు వచ్చావు అంటేనే నీ చేత ఏవో కర్మలు చేయించడం కోసమే వచ్చింది. నువ్వు చేస్తాను అన్నా చెయ్యను అన్నా సరే జరిగి తీరుతుంది. కర్తను అనుకున్నామనుకో కర్మ ఫలాలు కలిగి జన్మలు వస్తాయి. జ్ఞానంతో కాను, విధిలో ఉన్నది వస్తుంది, వచ్చింది తప్పకుండా రావాల్సింది వస్తుంది, పోవలసింది పోతుంది. కాబట్టి నేను దీనికి కర్తను కాను అని చేసావనుకో విడుదల. ఇంత కర్మ చేసినా కూడా దాని బంధన నీకు ఉండదు అని అర్థం అన్నమాట. అప్పుడు అయితే మరి కర్మ యోగం ఏమిటి? అనాసక్తి కర్మ ఎందా, కర్మ ఫలమునందా అన్నాడు అతను. అంటే మహర్షి పని ఏదైనా కానీ తాను కర్తనన్న భావం వర్జించడం కర్మయోగం. ఏ పని చేసినా సరే, నువ్వు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఏ పని చేసినా సరే నేను కర్తను అన్న భావన వర్జించడమే కర్మయోగం. లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్ర పోయే వరకు ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో నేను అనేవాడు చేత ఏ పనులు చేయించబడినా నేను కర్తని అనే భావన వర్జించడమే కర్మయోగం. వాటికి అంతకే జరుగుతాయి, నేను అనుకోపోతే నాదనుకోపోతే పనులు ఎలా జరుగుతాయి అని మనం సంశయిస్తూ ఉంటాం. అసలు అనుకోకుండా ఉండి చూస్తే అది ఎలా జరుగుతాయో నీకు తెలుస్తుంది. అప్పుడు భక్తుడు అన్నాడు, అది కర్మఫలము అందు ఆసక్తిగా భావించవచ్చును. కర్తనన్న భావన విడిచిపెట్టాలి, అదే కర్మయోగం. పనులు వాటికి అవే జరుగుతాయి అని భగవాన్ అంటే ఆ కర్మఫలమందు అనాసక్తిగా భావించవచ్చునా, ఆ కర్మఫలాలందు ఏ ఆసక్తి లేదు అనుకోవచ్చునా అన్నాడు. మహర్షి అన్నారు, అసలు కర్త ఉంటేనే ప్రశ్న వస్తుంది. తాను కర్తను అనుకోరాదు అని మొదటి నుంచి చెప్తున్నాం కదా. అయితే నేను నాదేని అనుకోకుండా పనులు చేస్తే నాకు అనాసక్తి కలిగినట్టేనా అంటున్నాడు అతను. అలా అడిగే ఈ కర్త ఉన్నాడు గనుకనే ప్రశ్న వస్తుంది. అవునమ్మా, అది ఈ కర్త లేకపోతే ప్రశ్నే లేదు కదా. లేదు, అందుకే మొదటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు భక్తుడు అంటే కర్తృత్వ బుద్ధి రహిత కర్మ అన్నమాట. కర్తృత్వ బుద్ధి లేని కర్మ, నేను కర్తను అనే బుద్ధి లేకుండా చేసే కర్మ కర్మయోగం అన్నమాట. అర్థమైంది, అది క్లియర్ గా డౌట్ తెలుసుకున్నాడు. అంటే కర్తృత్వ బుద్ధి లేనటువంటి కర్మ, నేను కర్తను అన్న బుద్ధి లేకుండా చేసే కర్మ
కర్మయోగం అంటారు అన్నాడు భక్తుడు. ఇప్పుడు అవునవును అదే అన్నాడు. ఇప్పుడు మళ్ళీ భక్తుడు అంటున్నాడు, గీత మొదటి నుంచి చివరి వరకు కర్మాచరణమే శ్లాఘించింది కదా భగవాన్ అన్నాడు. అంటే మహర్షి అవును, కర్మాచరణ అంటున్నావు చుట్టూ కర్తలేని కర్మని శ్లాఘించింది గీత. అప్పుడు భక్తుడు అంటున్నాడు, అలా అయితే ఇల్లు విడిచి సన్యాసి జీవితం గడపాలా అన్నారు. ఇల్లు నీలో ఉందా, ఇంటిలో నువ్వు ఉన్నావా? మనందరం ఇంట్లోనే ఉన్నాం కదా. అప్పుడు ఆ భక్తుడు, అది నా మనసులోనే ఉంది అన్నాడు. ఇల్లు అన్న భావన నా మనసులోనే ఉంది. మరి అయితే నీ భౌతిక పరిసరాలను విడిచిన మాత్రాన ఏమవుతుంది? నీ మనసులో కూడా ఉంది. భౌతికమైన పరిసరాలను వదిలేస్తే నీకు వచ్చిన నష్టం ఏంటోనే కదా ఉంది. దాన్ని వదిలేయాల. ఇప్పుడు తెలుస్తుంది, కర్తృత్వ భావన లేని కర్మయే త్యాగమని, జీవన్ముక్తికి కర్మాచరణము. నాకు మీరు చెప్పింది తెలిసింది, కర్తృత్వ భావన లేని కర్మే త్యాగమని. జీవన్ముక్తికి కర్మాచరణం లేదా? మరి జీవన్ముక్తుడికి ఏ కర్మ చెయ్యడా అని అడిగాడు. మహర్షి అన్నారు, ఈ ప్రశ్నించేది ఎవరు? జీవన్ముక్తుడా మరొకరా అన్నారు. అప్పుడు ఆ భక్తుడు జీవన్ముక్తుడు కానివాడే అన్నాడు. అప్పుడు మహర్షి, జీవన్ముక్తి కలిగిన ఆ పైన అవసరము అనుకుంటే ఈ ప్రశ్న అడుగుదాం లేదు. ఇంకా జీవన్ముక్తుడు కాలేదు కదా, అందుకే ప్రశ్నలు అడుగుతున్నావు. నువ్వు జీవన్ముక్తుడు అయిన తర్వాత అప్పుడు అవసరమైతే ఈ ప్రశ్నలను అడగవచ్చులే. జీవన్ముక్తుడు మరి కర్మాచరణ చేస్తాడా లేదా అన్న సంగతి జీవన్ముక్తుడు అయిన తరువాత అడగవచ్చులే అన్నారు. ఇంకా మనోవృత్తుల విడుదలను సైతం ముక్తి అని ఒప్పుకున్నారు. మనసులోని తలపుల్ని వదిలిపెట్టడం కూడా ముక్తే. ముక్తుడు కర్మాచరణను గురించి ఆలోచిస్తాడా? ఇక ఇప్పుడు భక్తుడు అన్నాడు, అతడు కర్మను వదిలినా కర్మ అతన్ని వదలదు కదా. నేను కర్మలన్నింటినీ వదిలేస్తాను, కానీ కర్మ నన్ను వదలడం లేదు కదా అన్నప్పుడు మహర్షి, అతడు దేనితోనూ తాదాత్మ్యం పొందుతాడని నువ్వు ఇలా ప్రశ్నిస్తున్నావు. జీవన్ముక్తుడు దేనితో తాదాత్మ్యం పొందుతున్నాడని ఇలా ప్రశ్నిస్తున్నావు నువ్వు అన్నాడు. అవునవును భగవాన్, ఇప్పుడు నాకు అర్థమైంది చక్కగా. సంశయాలన్నీ తీరిపోయాయి. ఇక ఏ ప్రశ్నలు లేవు నాకు. జీవన్ముక్తుడు దేనితోనూ తాదాత్మ్యం చెందడు. అతడే జీవన్ముక్తుడు. అతని నుంచి ఎన్ని కర్మలు జరుగుతోన్నా తాను చేస్తున్నానన్న భావన ఇసుమంతకు లేకుండా ఉన్నటువంటి వాడే జీవన్ముక్తుడు. ప్రారబ్ధవశాన ఆ దేహానికి ఆయా కర్మలు వచ్చి జరిపించి వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప దానితో ఏమాత్రము జీవన్ముక్తుడు తాదాత్మ్యం పొందడు. అలా పొందకుండా వాడే కర్మ సన్యాసి. కర్మలు చేస్తూ కూడా కర్మలు చేయని వాడే. నాకు ఇప్పుడు నా ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు దొరికాయి భగవాన్, నా సంశయాలన్నీ తీరేయి, ధన్యుడును భగవాన్ అని ఆయన నమస్కరించాడు. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు మనకి ఉంటే ఆ ప్రశ్నలకు భగవాన్ ఇచ్చిన సమాధానాల్ని మనకి సమన్వయపరుచుకుంటూ మనం కూడా శాంతిగా జీవన్ముక్త స్థితిలో జీవితాన్ని సాగించవచ్చు అనేటువంటి సందేశం మనకి భగవాన్ ఈ సంభాషణ ద్వారా అందించారు. ఈ రమణ సద్గురు దేవులకు నమస్కారం.